హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి టిఫిన్లోకి చట్నీ చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు పచ్చడి ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసేద్దాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను. టొమాటోస్ ఒక మూడు తీసేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసాను. 3 వేసేసుకుంటున్నాను టొమాటోస్ అయితే. దాంతోపాటు పచ్చిమిర్చి ఒక 5 తీసుకుంటున్నాను. ఇవి స్పైస్ ఎక్కువ ఉన్నాయి, అందుకే 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఎక్కువగా వేయట్లేదు, ఎక్కువగా వేస్తే మళ్ళీ స్పైసీగా అయిపోతుంది పచ్చడి. అందుకే తీసేసుకొని చక్కగా వాటిని ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ ఒక 4 to 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎక్కువగా అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను దగ్గరే ఉండి. ఇదిగోండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే నేను చింతపండు చిన్న స్పూన్ అంతా, అదిగోండి చూపిస్తున్నాను కదా, అంత వేసేసుకోండి. చిన్న స్పూన్ అంతా వేసుకొని దాంతోపాటు అవి ఫ్రై అవుతూ ఉండగానే పల్లీలు చిన్న పిరికెడు వేసుకుంటున్నాను. ఇది కూడా పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత పల్లీలు సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు ఈ పచ్చడిలోకి. ఇంకా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. లో ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి. కలుపుతూ ఉంటే దగ్గరే ఉండి ఇంకా అన్నీ ఒకేసారి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి 3 టమాటో, పచ్చిమిర్చి, పల్లీలు 3 ఈజీగానే ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో హాఫ్ గర్భమంత వెల్లుల్లి ఒలిచి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని దానిలో జీలకర్ర ఒక 1/2 స్పూన్ అంత వేసుకుంటున్నాను, సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. వేసేసుకొని ఇంకా ఫ్రై అయిపోయింది కదా ఈ మిశ్రమము, స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకోవడమేనండి. ఇంకా మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా కాస్త వాటర్ పడితే వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటే ఇదిగోండి ఉప్పు ఒక 1 స్పూన్ అంత వేసుకున్నాను, చిన్న స్పూన్ తోటి వేసేసుకొని ఇదిగోండి పేస్ట్లా పట్టేసుకుని ఇంకా దాన్ని మనం తాలింపు వేసుకుంటే టేస్టీ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. రోజు చేసుకునే పచ్చడిలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఆయిల్ ఒక 2 స్పూన్స్ అంత వేసాను తాలింపు కోసము. ఇంకా వేసేసుకొని దానిలో ఇప్పుడు తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే మన తాలింపు కూడా ఈజీగానే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ తాలింపు ఫ్రై అయిన వెంటనే మిక్స్ చేసేసుకుంటే కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని తాలింపుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే, నేను తాలింపు కూడా ఒక లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను, ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన మిక్సీ పట్టుకున్న పచ్చడిలో మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టిఫిన్లో పచ్చడి సూపర్గా రెడీ అయిపోయినట్టే. నా వీడియో నచ్చిందా? నా చట్నీ నచ్చిందా? తినాలందా? అయితే చేసుకోండి, తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి, 2 ఒకటే అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.